కర్నూలు జిల్లా లోకేశ్వర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరి ధాన్యం తడిసిపోయినా రైతులు ఒక్క క్షణం కూడా ఆందోళన చెందొద్దని తహసీల్దార్ సర్ఫరాజ్ భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ స్వయంగా ఐకేపీ, పీఎస్సీఎస్ ధాన్యం సెంటర్లను తనిఖీ చేసి తడిసిన ధాన్యం సహా మిగిలిపోయిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని చర్యలు ప్రారంభించారు. ధాన్యం మిల్లర్లతో కలెక్టర్ చర్చలు జరిపి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, రైతులు ఏమాత్రం భయపడకండని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఏ రాజేశ్వర్, విలాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు తడిసిన ధాన్యం తీసుకుంటారు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మేము వేసిన తర్వాత వాళ్ళేం చేస్తారు, పోయిన తర్వాత ఇవంతా తడిసిన కటింగ్ మాట్లాడతారు కదా. అదే సార్, అది ఎందుకంటే కటింగ్ లేకుండా పోతేనే మాకు అది ఆర్డీఎస్ కి మాట్లాడింది మేడం. ఈ మెసేజ్ మీకు పాస్ చేయమని చెప్పారు, నేను చెప్తున్నా. ఓకే సార్, కానీ వాళ్ళు కూడా మాట్లాడతారు. ఏమున్నది సార్, ఇప్పటికే కటింగ్ ఉన్నది, మళ్ళీ తడిసిన ధాన్యానికి మళ్ళా 2 కిలోలు అంటే మాకు చేసిన లాభం ఏమున్నది సార్? అదే ఇప్పుడు ఈ మెసేజ్ కూడా పంపాలి సార్. ఇప్పుడు క్వింటాల్ 6-7 కిలోలు మేము ఎక్స్ట్రా ఇస్తున్నాము. ప్లస్ మళ్ళీ తడిసిన దానికి మళ్ళీ 3 కిలోలు అడిగి పోయిన తర్వాత మేము ఏమైతే అంటే ఇరుక్కపోతాం అయ్యాడ. మాకు సిచ్యువేషన్ ఏముండదు పోయిన తర్వాత. ఆ టైం ఖాళీ అయ్యారు, మాకేమో ఎంతైతే అంత ఇక లాభం అన్నట్లు మాకు ఉంటుంది. అదే మీరు వచ్చిన తర్వాత కటింగ్ లేకుండా మాకు కొద్దిగా అడ్జస్ట్ చేస్తే మేము మాట్లాడతాం. మొత్తం ధాన్యం ఇట్లా అయిందని కళ్ళకు వాళ్ళు కొడతారు చూడు. ధ్యానం అంతా ఖరాబ్ అని